అందరికీ నమస్కారం. ఈ మధ్య చాలా రోజులైందండి పెట్టి ఒక మంచి చిట్కా చెప్తాను మీకు. మీ ఇంట్లో బల్లు బొద్దింకలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పోవడానికి తమలపాకును చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక గ్లాసులో వేసుకోవాలి. గిన్నెలో కానీ గ్లాసులో కానీ వేసి పెట్టుకొని దాంట్లో ఒక 5-6 లవంగాలు వేసి నైట్ అంతా నానబెట్టేసి తర్వాత ఆ లవంగాలు ఆకులు తీసేసి ఒక బాటిల్లో పోసుకొని ఎక్కడెక్కడ బొద్దింకలు అవి తిరుగుతాయో ఆ నీళ్లు చల్లితే చాలా బాగా పనిచేస్తుంది. వెళ్ళిపోతాయి వెంటనే, ఎక్కడ కూడా ఇంట్లో మనకి కనిపించవన్నమాట. నేను చేసి మీకు చెప్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. చాలా మంచి ఉపయోగం అన్నమాట. ఇంకా చిన్న పాట ఇప్పుడు. తలచరో ఒక పరి జనులారా, తలచరో ఒక పరి జనులారా, జీవమునిచిన జగదభిరాముని తలచరో ఒక పరి జనులారా, జీవమునిచిన జగదభిరాముని తలచరో ఒక పరి జనులారా. తండ్రి మాటను మీరని తనయుని మూవురు తల్లుల ముద్దుల సుతుని, తండ్రి మాటను మీరని తనయుని మూరు తల్లుల ముద్దుల సుతుని తలచరో ఒక పరి జనులారా. శివధనువు సారించి పరశురాము గర్వమణచి, శివధనువు సారించి పరశురాము గర్వమణచి, మైథిలిని మనువాడు మంగళ రూపుని, మైథిలిని మనువాడు మంగళ రూపుని తలచరో ఒక పరి జనులారా. తారక మంత్రపు సుధలొలికించిన, తారక మంత్రపు సుధలొలికించిన నమ్మిన బంటుకు నిజ దైవమును, తారక మంత్రపు సుధలొలికించిన నమ్మిన బంటుకు నిజ దైవమును తలచరో ఒక పరి జనులారా, జీవమునిచిన జగదభిరాముని తలచరో ఒక పరి జనులారా, జీవమునిచిన జగదభిరాముని తలచరో ఒక పరి జనులారా, జనులారా, జనులారా.